అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగనన్నకు మండదా అక్క, మండదా చెల్లి, మండదా తమ్ముడు, మండదా అన్న ఏ అంశంలో అని చెప్పేసి ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు మరియు విద్యుత్ ఖర్చులు చూసుకుంటే ఏపీఈఆర్సీ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ప్రకారము ఆనాడు ఎఫ్పిపిఎస్ఏ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్డ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ప్రకారము ప్రతి నెల అంటే విద్యుత్ కొనుగోలు ఎక్కువగా ఖర్చులతో పోలిస్తే ఉండడం ద్వారా ఇది ప్రజల నుంచే వసూలు చేయాలి అని చెప్పేసి ఆనాడు ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకు ప్రజల నుంచే వసూలు చేయడానికి కంకణం కట్టుకుంది ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మీ అందరికీ తెలుసు, టారిఫ్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం, బేసిక్ టారిఫ్ అని చెప్పేసి, ఎఫ్పిపిఎస్సిఏ అడ్జస్ట్మెంట్ టారిఫ్స్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. ఇది ఏపీఈఆర్సీ ప్రకారము నెల నెల మారుతూ ఉంటుంది, లేదా ప్రతి 4 నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 సార్లు అంటే డిస్కంలు మీకు తెలుసు, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్, మొత్తం 3 డిస్కంలు ఉండడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 3 డిస్కంల ద్వారా ప్రజల నుంచి సెస్సుల రూపంలోని వివిధ టారిఫ్ల రూపంలో అని చెప్పేసి ఎన్ని వందల కోట్ల రూపాయలు నెల నెల వసూలు చేశారు. తద్వారా 5 సంవత్సరాల కాల వ్యవధిలో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలపైన భారం మోపడం జరిగింది అనేది అందరికీ తెలుసు. గతంలో ఒక ఇంటికి అంటే ఆనాడు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చేదలికే 300 రూపాయలు ఉన్నటువంటి కరెంటు బిల్లు కాస్త 1000 రూపాయలు అనేటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రజలందరూ ఈరోజు గుర్తుంచుకోవాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి అవ్వాతాతకు, అన్నా చెల్లికి, అక్కకు, అందరికీ చెల్లెమ్మలకు మండిపోయింది ఈ కరెంటు ఛార్జీలు చూసి. మరి నేడు కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా మీలో మొదలవ్వచ్చు. మరి మీరు బాగానే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి, మరి ఆనాడు ఛార్జీల బాదుడు అని చెప్పేసి కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. మరి నేడు కూటమి ప్రభుత్వం ఏమి చేసింది ఆ విషయంలో అనేటువంటి ప్రశ్న కూడా డెఫినెట్గా మీ అందరికీ రావచ్చు. మరి అక్కడికే వస్తున్నాను. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, మనం ఆనాడు జరిగినటువంటి అవినీతి, అమెరికా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇవన్నీ చూసుకున్న తర్వాత చాలా వాదోపవాదనలు, ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్రికల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో నిర్వీర్యం చేయడం ద్వారా తద్వారా ప్రజలపైన కొన్ని వేల కోట్ల రూపాయలు భారం పడింది అనేది అందరికీ తెలుసు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టికి ఇక్కడ మనం అభినందించాల్సినటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సాధ్యం కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సాధ్యమయ్యింది కరెంటు ఛార్జీలు తగ్గించే విషయంలో అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మరి మీకు తెలుసు, ట్రూ అప్ అనేటి ఒక ఛార్జీలు ఆనాడు మనం ఎలక్ట్రికల్ అంటే ఇంటికి వచ్చినటువంటి కరెంటు ఛార్జీల బిల్లు ఏదైతే ఉంటుందో ఆ బిల్లులో చూస్తే ట్రూ అప్ పేరిట మనకు ఎక్స్ట్రాగా అమౌంట్ యాడ్ అయ్యి మన ద్వారానే వసూలు చేసినటువంటి సంగతి మనందరం గుర్తుంచుకోవాలి. మరి ఆ ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆనాడు వసూలు చేసినటువంటి అంటే ఏపీఈఆర్సీ ఎఫ్పిపిఎస్సిఏ ఏదైతే ఉందో ఈ నిబంధనల మేరకు ఆనాడు వసూలు చేసినటువంటి మొత్తం ఏదైతే ఉందో ప్రజలకి రీఫండ్ చేస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. మరి ఇది ఏ విధంగా సాధ్యమయ్యింది అంటే ఒక డిసిప్లైన్తో కూడినటువంటి ఎలక్ట్రికల్ పాలసీల ద్వారా ఇది ఖచ్చితంగా సాధ్యమయ్యింది. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. మరి కూటమి ప్రభుత్వంలో 2024-25 సంవత్సరానికి గాను దాదాపు 923 కోట్ల రూపాయల పైమాట ప్రజలకు రీఫండ్ చేయడం జరిగింది. మరి మీకు తెలుసు, ఇందాకే 3 డిస్కమ్లు ఉన్నాయి, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్. ఈ 3 డిస్కంల ద్వారా పర్ యూనిట్కి 13 పైసలు తరపున అంటే యూనిట్కి 13 పైసలు రీఫండ్ చేసింది ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎందుకు సాధ్యం కాలేదు? మరి నిజంగా పేద ప్రజలకు మరి నిరంతర విద్యుత్తు, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరెంటు కోతలు ఏ విధంగా ఉండేటివి అన్నిటి పరంగా మనం చూసుకున్నట్లయితే ఆనాడు జరిగినటువంటి ఒక పీడకల ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరంతర విద్యుత్తు, క్వాలిటీ విద్యుత్తు, నాణ్యమైనటువంటి విద్యుత్తు అందిస్తూనే ప్రజలకు యూనిట్కి 13 పైసల తరపున 2025-26 సంవత్సరంలో కూడా దాదాపు 923 కోట్ల రూపాయల పైమాట రాష్ట్ర ప్రజలకి యూనిట్కి 13 పైసల తరపున రీఫండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కరెంటు అంటే పేద ధనిక వర్గ భేదము లేకోకుండా
భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏదైనటువంటి వాడేది ఒకటి ఉంది అంటే అది విద్యుత్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అది మొబైల్ రూపంలోన వస్తు రూపేణ మారచ్చు. మరి ఈ ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో ట్రూ డౌన్ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత ఖర్చును తగ్గించే విధంగా యూనిట్కి 13 పైసలు అంటే ఒక 100 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాడుకునేటువంటి వాళ్ళు 200 యూనిట్లు 300 యూనిట్లు ఇలా వాడుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది లబ్ధి చేకూర్చడమే అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా. మరొకసారి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సాధ్యం కానిది కూటమి ప్రభుత్వం సాధ్యం చేసి ఈరోజు ప్రజలకు రీఫండ్ చేసినందుకు గాను ఖచ్చితంగా ప్రజలందరి తరపున తెలుగు రాష్ట్రాల అంటే యువత తరపున ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం.